సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్. ఈ ప్రోగ్రామ్ యూసర్ ఎంటర్ చేసిన నెంబర్ని బట్టి 1 నుండి ఎంటర్ చేసిన నెంబర్ వరకు ఉన్న అంకెలను కూడి ఆ మొత్తాన్ని చూపుతుంది. ఇది 2 పద్ధతుల ద్వారా గణనను చూపుతుంది. 1 మాన్యువల్ మెథడ్, 2 ఫార్ములా ప్రకారం. ప్రోగ్రాంలో సింబల్స్ మీకు బాగా పరిచయం అయ్యాయి కాబట్టి వాటి పేర్లను ఇక మీదట వాడటం లేదు. వాటిని సులభంగా ఇలా గుర్తించండి. సింబల్లో అవుట్పుట్ అని ఉంది, గ్రీన్ కలర్లో ఉంటే దానిని అవుట్పుట్ సింబల్గా గుర్తించండి. అది కంప్యూటర్ స్క్రీన్పై సమాచారాన్ని ప్రింట్ చేస్తుంది. దీనిలో ప్రోగ్రామ్ హెడ్డింగ్ను టైపు చేశాము. సింబల్ పసుపు రంగులో ఉండి ఎడమ వైపు నిలువు గీత, పైన అడ్డ గీత ఉంటే దానిని డిక్లేర్ సింబల్గా గుర్తించండి. దీనిలో ఇంటీజర్, రియల్, స్ట్రింగ్, బూలియన్ అనే పదాలు ఉంటాయి. దీనిని ఆయా టైప్ వేరియబుల్స్ ను డిక్లేర్ చేయడానికి వాడతాము. దీనిలో సమ్ 1 వేరియబుల్స్ ను డిక్లేర్ చేశాము. యూజర్ ప్రాంప్ట్ ని టైపు చేశాము. బ్లూ కలర్ పారలెలోగ్రామ్ సింబల్ ని ఇన్పుట్ సింబల్ గా గుర్తించండి. దీనిని యూజర్ కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసిన సమాచారాన్ని దానిలో పేర్కొన్న వేరియబుల్లో స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ దీనిని యూజర్ ఎంటర్ చేసిన అంకెను n అనే వేరియబుల్లో స్టోర్ చేయడానికి వాడాము. క్వశ్చన్ ను స్క్రీన్ పై చూపుతుంది. ఇది క్వశ్చన్ తరువాత స్క్రీన్ పై ఒక లైన్ గ్యాప్ ను ప్రింట్ చేస్తుంది. వయోలెట్ రంగులో ఎడమ, కుడి వైపు నిలువు గీతలు ఉంటే అది కాల్ సింబల్. దీనిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ను రన్ చేయడానికి వాడతాము. పిలువబడిన ఫంక్షన్ కు ఏమైనా విలువలను పాస్ చేయవలసి ఉంటే వాటిని 2 బ్రాకెట్స్ లో ఉంచాలి. విలువలు 1కి మించి ఉంటే వాటిని కామాలతో సెపరేట్ చేయాలి. ఫంక్షన్ ఏదైనా విలువని పిలువబడిన ఫంక్షన్ కి రిటర్న్ చేస్తుంటే దానిని ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ అంటాము. అలాంటి ఫంక్షన్ ద్వారా పొందే విలువని డైరెక్ట్ గా అవుట్పుట్ సింబల్లో ఆ ఫంక్షన్ ను కాల్ చేయడం ద్వారా డిస్ప్లే చేయవచ్చు. లేదంటే రిటర్న్ విలువని వేరియబుల్లో స్టోర్ చేసి ఫర్దర్ ప్రాసెస్ లో ఆ విలువని వాడవచ్చు. లేదా ఆ వేరియబుల్ ని అవుట్పుట్ సింబల్ ద్వారా డిస్ప్లే చేయవచ్చు. సమ్మాన్యువల్ n అనేది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. n అనేది దాని పారామీటర్, అనగా ఆ వేరియబుల్ ని మెయిన్ ఫంక్షన్ నుంచి వాడుకుంటుంది. సమ్ బై ఫార్ములా n అనేది ఇంకో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. దీని పారామీటర్ n మెయిన్ ఫంక్షన్ నుండి పాస్ చేయబడుతుంది. ఇది రిటర్న్ టైప్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ చివరన సమ్ అనే వేరియబుల్ ద్వారా విలువని రిటర్న్ చేస్తుంది. కావున ఆ విలువను sum1 వేరియబుల్లో స్టోర్ చేశాము. ఆ విలువను యూజర్ ఎంటర్ చేసిన విలువను కలిపి ఆన్సర్ గా డిస్ప్లే చేశాము. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సమ్మాన్యువల్ n అనేది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. n అనేది దాని పారామీటర్, అనగా ఆ వేరియబుల్ ని మెయిన్ ఫంక్షన్ నుంచి వాడుకుంటుంది. సమ్, ప్రెసుమ్ అనేవి ఫంక్షన్ లోకల్ వేరియబుల్స్. ఫంక్షన్ మొదలైనప్పటి నుంచి అది పూర్తి అయ్యే వరకు మాత్రమే ఉంటాయి. తరువాత కంప్యూటర్ మెమోరీ లొకేషన్స్ నుండి తొలగిపోతాయి. అంటే ఫంక్షన్ పూర్తి అయిన తరువాత ఆ పేర్లతో వాటిలోని విలువలను పొందలేము. వాటి విలువలు కంప్యూటర్ గణన చేస్తుంది. కావున సమ్, ప్రెసుమ్ ని 0తో ఇనిషియలైజ్ చేశాము. మెథడ్ హెడ్డింగ్ ను డిస్ప్లే చేస్తుంది. ఫర్ లూప్ దానిలో ఉన్న స్టేట్మెంట్స్ ను యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ కు సమానమైన సార్లు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ కావాలి అన్నది i మరియు n వేరియబుల్స్ ద్వారా నియంత్రించబడుతుంది. అనగా i ప్రారంభ విలువ 1 నుండి n విలువ వరకు పెరుగుతుంది. లూప్ రన్ అయిన ప్రతిసారి i విలువ ఒక్కొక్కటిగా పెరుగుతుంది. అది n విలువకు సమానం అయినప్పుడు లూప్ నుండి కంట్రోల్ బయటకు వస్తుంది. సమ్ విలువకు i విలువ ప్రతి ఇటరేషన్లో కలుపుబడుతుంది. i విలువ 1 అయితే ఎలా ప్రింట్ చేయాలి, 1 కన్నా ఎక్కువ ఉంటే ఎలా డిస్ప్లే చేయాలి అన్నది ఇఫ్ కండిషన్ ద్వారా తెలియజేశాము. సమ్ విలువ ప్రెసుమ్ లో స్టోర్ చేయబడును. సమ్ బై ఫార్ములా n. సమ్ బై ఫార్ములా n అనేది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇది చివరన ఒక విలువను పిలిచిన ఫంక్షన్ కు రిటర్న్ చేస్తుంది. కాబట్టి దీనిని రిటర్న్ టైప్ ఫంక్షన్ అని అంటాము. అవుట్పుట్ లో ఫంక్షన్ హెడ్డింగ్ ను టైపు చేశాము. nln అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసి దానిని నెక్స్ట్ లైన్ క్యారెక్టర్ తో ఇనిషియలైజ్ చేశాము. దీనిని అవుట్పుట్ లో సమాచారాన్ని వివిధ లైన్లలో ప్రింట్ చేయడానికి వాడతాము. సమ్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేశాము. ఇఫ్ క్లాజ్
ఎంటర్ చేసిన నెంబర్ నెగటివ్ నెంబర్ అయితే ఆ విషయాన్ని డిస్ప్లే చేస్తుంది. ఎటువంటి క్యాల్కులేషన్ను ప్రింట్ చేయదు. ఎంటర్ చేసిన నెంబర్ పాజిటివ్ అయితే సమ్ అనే వేరియబుల్లో ఫార్ములా ప్రకారం లెక్కించిన విలువను స్టోర్ చేస్తుంది. సమ్ను ఎలా లెక్కించాము అన్నది వివిధ అవుట్పుట్ స్టేట్మెంట్స్ లలో ప్రింట్ చేస్తుంది. చివరగా సమ్ విలువను మెయిన్ ఫంక్షన్కు రిటర్న్ చేస్తుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే సమ్ అనే వేరియబుల్ను రిటర్న్ స్టేట్మెంట్లో వాడాము. కావున ఫంక్షన్ పూర్తి అయిన తరువాత ఆ విలువ మెయిన్ ఫంక్షన్లో వేరియబుల్లో స్టోర్ చేసే వరకు ఉంటుంది. ఇది వేరియబుల్ వాచ్ విండోలో గమనించవచ్చు. GRP Visual Coding for All is helpful and useful to all types of students. Subscribe your channel for learning and improving your coding skills in any programming language very rapidly and easily. It provides coding on all practical problems, ranging from simple to advanced level. Flowgorithm means one flowchart to multiple textual code generation without typing and syntax experience. Join your hands with us by including your comments. Your comments enable us to make this channel the most useful. Don't forget to share this video link to all in your contacts to help them freely. This action extends your loving coding world. మరిన్ని ప్రయోజనకరమైన వీడియోల కోసం మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు క్రొత్త విషయాలను నేర్చుకుంటే మీ మిత్రులకు, బంధువులకు వీడియోను షేర్ చేయండి. మీ ఛానల్ను మరింత మెరుగుపరిచే సూచనలను, సలహాలను మరియు విమర్శలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.